విశాఖలో ఈ నెల 21న 5 లక్షల మందితో ప్రపంచ యోగా డే నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో యోగా డే జరుపుకోవడం అందరి అదృష్టమన్నారు. భవిష్యత్తులో యోగా అందరి జీవితంలో భాగం కావాలి అన్నారు. విశాఖలో యోగా డే నిర్వహించాలన్న తన విజ్ఞప్తిని ప్రధాని మోదీ అంగీకరించారన్నారు చంద్రబాబు. యోగా డే నిర్వహణలో గిన్నెస్ రికార్డు కూడా ప్రయత్నిస్తామని చెప్తున్నారు సీఎం. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం.